తెలంగాణలో మాత్రం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలు నీటి మూటలని తేలిపోయాయన్నారు భారతీయ కిసాన్ సంఘ నేతలు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వ్యవసాయానికి 6 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారన్నారు. కరెంటు కోతలు నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ నేతలు విద్యుత్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సదాశివపేట మండల పరిధిలోని నీటి ఆధారిత పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయానికి విద్యుత్ వేళలు పెంచాలని భారతీయ కిసాన్ సంఘ నేతలు డిమాండ్ చేశారు. 24 గంటలు లేకున్నా 18 గంటలు ఇచ్చినా మేము ఆఫీసుల చుట్టూ ఎప్పుడు కూడా రాలేదు. మేము 18 గంటలు 12 గంటలు పగలు ఇచ్చినా మేము ఆఫీసులో స్ట్రైక్ అయితే మేము రాలేదు. మేము మరి ఇప్పుడు 6 గంటలు ఇస్తామంటే మాకు వ్యవసాయం అయ్యేటట్లేదు. కరెంటు లేని పంట కూడా పండించేటట్లేము. జొన్న కందనే వ్యవహారం కాదు, ఉల్లిగడ్డ చెరుకని కాదు, ఏదైనా కానీ కరెంటు లేని పంట పండించేటట్లు లేము. జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డిని అయితే 2014 తర్వాత 24 గంటల కరెంటు మరి గత ఏడాది వరకు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి గత కొన్ని రోజులుగా పగలు 12 గంటలు ఇచ్చింది. మరి గత 2-3 రోజుల నుంచి